ఈ సమావేశం తర్వాత నేను మన రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి యొక్క ఆలోచన ధరల్లో మార్పు రావాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ అవసరం లేని విషయాలు ఉదాహరణకు ఒకటి చెప్తాను. హైకోర్టు బెంచి కర్నూలులో పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. మంచి నిర్ణయమే, ఆలస్యంగానైనా. ఇప్పుడు అక్కడ హైకోర్టుకు కావాల్సిన బిల్డింగ్ కట్టాల్సింది, దానికి నిధులు కేటాయించి టెండర్లు పిలవకుండా ఇక్కడ దాదాపు 6 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళ నుంచి హైకోర్టు నడుస్తూ ఉంది అమరావతిలో. పెద్ద బిల్డింగ్ ఉంది, 33 మంది జడ్జిలు కూర్చుంటానికి కావాల్సినటువంటి రూములు ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ 1000 కోట్లు పెట్టి ఐకానిక్ హైకోర్టు కడతామని చెప్పి ప్రభుత్వం టెండర్లు పెరగటం, ఇది ఎంతవరకు సమంజసం? అట్లాగే ఇవాళ మెట్రో రైలు అని చెప్పి చాలా తొందరపడుతున్నారు. మెట్రో రైలు పాలసీ 2017 ప్రకారంగా తప్పనిసరిగా ప్రైవేట్ పార్టీ ముందుకు రావాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఒక 10% మాత్రం గ్రాంట్గా ఇస్తుంది. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు 50-50 రేషియోలో ఈక్విటీగా సమకూర్చాలి. అసలే మన దగ్గర డబ్బులు లేవని, మరి నారా లోకేష్ గారేమో నెలకి 4000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్తో ఉంటుంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా గడ్డుగా ఉంది అని చెప్పి ఒకవైపు చెప్తా, మరి అవసరమైన మెట్రో రైలు ప్రాజెక్ట్ ఎందుకు? ఔటర్ రింగ్ రోడ్డు 150 మీటర్ల ఎడల్పుతో 197 కిలోమీటర్ల లెంగ్త్. హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్డు కూడా అంత లేదు. అట్లాగే 75 మీటర్ల ఎడల్పుతో 97 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్డు. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నేషనల్ హైవే వాళ్ళు వెస్టర్న్ బైపాస్ అయిపోయింది, ఈస్టర్న్ బైపాస్ అంగీకరించారు. అట్లాగే మా విజయవాడలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దగ్గర నుంచి నిడమానం దాకా రోడ్డు మీద మళ్ళీ లాంగ్ ఫ్లైఓవర్ వేయడానికి ఒప్పుకున్నారు. దాంతో దాదాపు ట్రాఫిక్ పరిస్థితి చాలా వరకు ఈజీ అవుతుంది. అది అట్లా ఉండగా మళ్ళీ అవుటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్ అంటే శాంక్షన్ చేద్దామనుకున్నట్టు కూడా ఇప్పుడు క్యాన్సిల్ చేసేసిన పరిస్థితి జరుగుతోంది. ఈ రకమైనటువంటి ఆలోచనలో తప్పు వలన ప్రభుత్వం దగ్గర నిధులు అవసరమైన వాటికి ఖర్చు పెట్టేదానికి లేకుండా పోయేటటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. ఆ దుప్పటి మార్చుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ మీద ఆధారపడి ఉంది. అక్కడ నితీష్ కుమార్, ఇక్కడ చంద్రబాబు నాయుడు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మన రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం నారాయణ గారు చెప్పినట్టుగా ఆ బుందేల్ఖండ్, బోలంగీర్ తరహా ప్రాజెక్టు మనకి భిక్ష కాదు, మనకి విభిన్న చట్టంలో ఇచ్చిన హామీ. కడప ఉక్కు ఫ్యాక్టరీ కడతామన్న హామీ, వాటిని అమలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే కేంద్ర ప్రభుత్వం నుంచి గనులు ఇప్పటికీ 33 ఏళ్ళ నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నడుస్తూ ఉంటే ఈ దేశంలో ఒకే ఒక్క ఫ్యాక్టరీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ క్యాప్టివ్ మైన్స్ లేనటువంటి ఫ్యాక్టరీ అది ఒకటే. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. దానికి గనులు కేటాయింపు చేయాలనే ఆలోచన ఆనాటికి లేదు, ఇప్పుడు కూడా లేకుండా ArcelorMittalకి గనులు కేటాయించమని చెప్పి ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రిని కోరటం ఇది సమంజసమా అని మనందరం కూడా అడగవలసిన అవసరం ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఉనుము, బొగ్గు, గనులు కేటాయించితే ఎవరు దక్షిణేల అవసరంలో ఆ కార్మికులు దాన్ని బ్రహ్మాండంగా లాభాలు సంపాదించి ఇంకా గవర్నమెంట్కి డివిడెండ్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. మనకేమో ఆర్థిక ప్యాకేజీ, మనకేమో దాక్షిణ్యాలతో పెంచ అవసరం లేదు, గనులు కేటాయించితే చాలు. అట్లాగే కడపలో ఉక్కు ఫ్యాక్టరీ, పక్కన బళ్ళారులో బ్రహ్మాండమైనటువంటి బెస్ట్ క్వాలిటీ ఐరన్ ఓర్ ఉంది. దాన్ని పబ్లిక్ సెక్టార్గా పెట్టాలనేటటువంటి డిమాండ్ చాలా న్యాయమైనటువంటిది. అటువంటి వాటి కోసం అందరం కూడా కృషి చేయాలి. ప్రజాభిప్రాయాన్ని మౌడు చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పొరపాటు ఆలోచనని, విధానాన్ని మార్పించి మన రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, రాయలసీమతో సహా అన్ని కూడా చక్కగా జరిగేటట్టుగా ప్రత్యేకించి ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు వాటర్ షెడ్ ప్రాజెక్టులు కూడా బాగా ఎక్కువ నిధులు కేటాయించి ఎంఆర్ఈ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ నిధులను కూడా కేటాయించి
రాయలసీమ ప్రాంతంలో ప్రత్యేకించి బాగా కేంద్రీకరించి వాటర్ షెడ్ ప్రాజెక్ట్స్ని అమలు చేసి ఆ వరుణ దేవుడి దయ వలన మన భూమి మీదకు వచ్చినటువంటి నీటిని పట్టేదానికి కృషి జరగాలని చెప్పి అందుకోసం మనందరం కూడా కృషి చేద్దామని దానికి ఈనాటి సమావేశం తప్పనిసరిగా దోహదం చేస్తుందని నేను ఆశిస్తున్నాను.